అపోస్తుల కార్యం 10వ అధ్యాయము 39వ వచనం చూడండి. హల్లెలూయా. చూడండి, ఇక్కడ అపోస్తులు అంటున్న మాట ఏమిటి అంటే, యెరూషలేములో యూదయ దేశం అందులో ఆయన చేసిన పనులన్నిటికీ మేము సాక్షులం. మేము చూసాం కళ్ళారా. మేమేది చూసామో, ఏది తాకామో, ఏది విన్నామో అదే మీకు చెప్తున్నాం అంటాడు. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం 2వ వచనం. ఇక్కడ అంటున్నారు మేము సాక్షులం. దేనికి సాక్షులం? యేసు ఏం చేశాడో, ఎక్కడ కూర్చున్నాడో, ఏం మాట్లాడాడో, ఎవరు బాగు చేశాడో, ఎవరు లేవనెత్తాడో, ఎవరు చచ్చిపోయాడో లేవనెత్తాడో అవన్నీ మేము చూసాం. మేము సాక్షులం. మనం ఎందుకు బ్రతకాలో తెలిసిన దేవునికి సాక్షులుగా ఉండడం కొరకు బ్రతకాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు మనము? దేవునికి సాక్షులం. నీవే సాక్షివే. దేవుని కొరకు సాక్షిగా ఉండాలి. నీ స్వభావం, నీ ప్రవర్తన, నీ మాట తీరు ఒకవేళ దైవికంగా ఉంటే ప్రజలు నిన్ను చూస్తారు. పౌలు గారు అంటాడు, మీరే పత్రికలు అయి ఉన్నారంటాడు, మీరే దేవుని మందిరమై ఉన్నారంటాడు, మీరే లోకానికి ఉప్పై ఉన్నారంటాడు, మీరే దేవుని ప్రేమ అయి ఉన్నారంటాడు, మీరే సువార్త అయి ఉన్నారంటాడు, మీరే కొండ మీద పెట్టే దీపం లాంటి వాళ్ళు అని. మనమండి మనం చూడగానే యేసుని గుర్తించగలగాలి. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నీ స్వభావం, నీ తీరు, నీ ప్రవర్తన, నీ మాట, నీ ప్రేమ ఇవన్నీ ప్రజలు చూసినప్పుడు మీరు దేని బిడ్డలా అండి అని అడగగలగాలి జనాలు. నీవు దేవునికి సాక్షివి. నేను చూడాలి ఇతరుల ప్రియ దేవుని బిడ్డలా. స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు బ్రతకాలో తెలిసినా ఆయన నామాన్ని మహిమ పరుచుకోవడం, ఎందుకు బ్రతకాలో తెలిసినా ఆయన మాట ఏదో విధంగా ప్రకటన చేయడానికి, ఎందుకు బ్రతకాలో తెలిసినా దేవునికి సాక్షులుగా ఉండడం కొరకు బ్రతకాలి. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా.